మీకు తెలుసా 365 రోజుల్లో విశేషమైనటువంటి ఫలితాన్ని కలిగించేటువంటిది, మీరు అనుకున్న లక్ష్యమును చేరుకోవడానికి సులభతరమైనటువంటి మార్గము చూపించేటువంటిది, మీరు అనుకున్న సంకల్పాలు సిద్ధించేటువంటి రోజు, ఒకే ఒక రోజు, రవిచంద్రులు ఉచ్చులో ఉన్నటువంటి రోజు, అదే అక్షయ తృతీయ. అక్షయ తృతీయ అందరికీ తెలిసినటువంటిదే. బంగారం కొనుక్కుంటారు, దాన ధర్మాలు చేస్తుంటారు. కానీ సెలిస్టియల్ ఫినామినాగా మనం చూసినట్లయితే అక్షయ తృతీయ రోజున మేషంలో రవి ఉండడం జరుగుతుంది. రవి మేషంలో ఉచ్చస్థితిలో ఉంటారు, వృషభంలో చంద్రుడు ఉచ్చస్థితిలో ఉంటాడు. రవి మనకి వచ్చేసి ఆత్మకారకుడు. అంటే మన విజయాన్ని పొందాలన్నా, అధికార యోగాన్ని పొందాలన్నా, తర్వాత అనుకున్నటువంటి పనులు సక్రమంగా పూర్తి చేయాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా రవి యొక్క అనుగ్రహం మనకి తప్పనిసరిగా కావాలి. అదేవిధంగా మనకారకుడు అయినటువంటి చంద్రుడు అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలు, మానసిక ప్రశాంతత కోసం కానివ్వండి, వ్యాపారంలో అభివృద్ధి కానివ్వండి, కుటుంబ సమస్యలు కానివ్వండి, విద్యార్థుల్లో ఏకాగ్రతలో ఉన్నత స్థితికి వెళ్ళాలన్నా కానివ్వండి, చంద్రుడి యొక్క అనుగ్రహం కావాలి. ఈ ఆత్మకారకుడు మనకు కారకున్నటువంటి రవిచంద్రుడు ఉచ్చులో ఉన్నటువంటి ఈ తదియను అక్షయ తృతీయగా జరుపుకుంటాము. ఈ రోజు ఎవరైతే సంకల్పం చేసుకుంటారో దీక్ష పద్ధతిలో కనుక ముందుకు వెళ్ళినట్లయితే అనుకున్న ఫలితాలు పొందుతారు. ముఖ్యంగా వ్యాపారంలో అభివృద్ధి కావాలనుకున్నా, ప్రతి ఒక్కరికి ధనం అనేది ముఖ్యం. ధనయోగాలు కలగాలన్నా, రుణవిముక్తులు అవ్వాలన్నా ఆ రోజు కమలాస్థిత లక్ష్మీ కుబేర మంత్రాన్ని 108 మార్లు 40 రోజులు దీక్షగా చేసినట్లయితే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మీకు లక్ష్మీ యోగం కలుగుతుంది, రుణ విముక్తి ఏర్పడుతుంది, నష్టద్రవ్య ప్రాప్తి కలగడానికి